వెల్కమ్ టు సనాతన ఇన్ఫో ఛానల్. మన సనాతన ధర్మంలో కర్మ సిద్ధాంతం అనేది చాలా ముఖ్యమైన విషయం. కర్మ గురించి, కర్మ సిద్ధాంతం గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చాలా విషయాలు చెప్తాడు. అసలు కర్మ అంటే ఏమిటి, పుట్టిన ప్రతి జీవి తన జీవితంలో చేయవలసిన, ఆచరించవలసిన పనులనే కర్మలు అంటారు. నైకశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవసః కర్మ సర్వ ప్రకృతి జనైర్గుణై. సృష్టిలోని ప్రతి ప్రాణి ఒక్క క్షణం కూడా కర్మలను చేయకుండా ఉండలేదు. మనకు తెలియకుండానే కర్మలను చేస్తున్నాం. ఇది ప్రకృతి సిద్ధంగా వచ్చిన గుణం. ప్రతి ప్రాణి చేసే కర్మలు 3 రకాలుగా ఉంటాయి. అవి మనోవాక్కాయ కర్మలు. మనస్సు చేత, వాక్కు చేత, శరీరంతో చేసే కర్మలు మనోవాక్కాయ కర్మలు అంటారు. వీటి ద్వారా మనం చేసే మంచి చెడు పనుల ద్వారా మనకు పాపము పుణ్యము మనకు అంటుతాయి. ఆ పాప పుణ్యాలే మనకు మళ్ళీ సుఖదుఖాలుగా మనకు ప్రాప్తిస్తాయి. మంచి పనులు చేస్తే పుణ్యం కలిగి మనకు సుఖ రూపంలో అవి ఖర్చు అవుతాయి. చెడు పనులు చేస్తే పాపం కలిగి దుఃఖ రూపంలో ఖర్చు అవుతాయి. దీనితో దేవునికి సంబంధం ఉండదు. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూః మాతే సంగోత్స్వ కర్మణి. కర్మలు చేయడంలో నీకు అధికారం గాని కర్మ ఫలంపై ఉండదు. కర్మ ఫలానికి కారకుడివి కావద్దు. అలా అని కర్మలు చేయడం మానవద్దు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు. కర్మఫలం అంటే మనం చేసే కర్మలు బట్టి మనకు వచ్చే ఫలితం. అంటే కర్మలు చేయడమే మన పనే గాని కర్మఫలం గురించి మనం ఆలోచించకూడదు. జీవానాం కర్మఫలదో గ్రహరూపీ జనార్దన. జీవులు చేసే ప్రతి పనికి వారి వారి కర్మానుసారము వాటి ఫలితాలు గ్రహాల రూపంలో ఆ జనార్దనుడు అయిన భగవంతుడు మనకు ఇస్తాడు. కిం కర్మకిమకర్మేతి కవయో ప్రత్యమోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. కర్మల గురించి మనకు బాగా తెలిసినప్పుడే సంసార వ్యామోహం నుండి బయటపడగలం. కర్మ ఫలం 3 రకాలుగా ఉంటాయి. అవి సంచిత కర్మ అంటే ప్రస్తుతం మనం చేసే పనిని బట్టి అనుభవించే కర్మఫలం. రెండవది ప్రారబ్ధ కర్మ అంటే గత జన్మలలో చేసే కర్మ ఫలితం. మూడవది ఆగామి కర్మ అంటే ఈ జన్మలో మనం చేసే కర్మ ఫలితం మిగిలిపోతే వచ్చే జన్మలో అనుభవించే కర్మఫలం. ఒక జన్మలో మనం చేసే మంచి చెడు పనులను బట్టి తరువాత జన్మలో వాటి యొక్క పాప పుణ్యాల రూపంలో మనకు సుఖదుఖాలుగా వస్తాయి. చాలా మంది వారు అనుభవించే పరిస్థితిని అది వాళ్ళ తలరాతగా అనుకుంటారు. తలరాతను మార్చవచ్చు కానీ కర్మఫలాలను ఎవరో మార్చలేరు. అది వాళ్ళు చేసే పనుల్లోనే ఉంటుంది. దానికి భగవంతుడు కూడా ఏం చేయలేడు. అవశ్యమను భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం నాభుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి. పుణ్యపాప రూపకర్మను ఎవరు చేసినా దానిని వారు తప్పక అనుభవించి తీరవలసిందే. దానిని మార్చలేరు. అయితే కర్మఫలాన్ని తప్పించుకోవచ్చా అంటే అది ఎవరి వల్ల సాధ్యం కాదు. యదాదేను సహస్రేషు వత్సో విందతి మాతరం యావత్ పూర్వకృతం కర్మ కర్తారమనుగచ్చంతి. 1000 ఆవుల మందలో కూడా దూడ తన తల్లిని గుర్తుపట్టి దగ్గరికి ఎలా అయితే వెళ్తుందో ఎవరు చేసిన మంచి చెడు కర్మలు వారిని వెతుక్కుంటూ వస్తాయి. జీవి బ్రతికి ఉన్నప్పుడే కాదు చనిపోయిన తరువాత కూడా వారు చేసే పాప పుణ్య కర్మలు బట్టి స్వర్గానికి గాని నరకానికి గాని పంపబడతారని మన సనాతన ధర్మం విశ్వాసం. పుణ్యలోకాలు నరకలోకాలు కేవలం కర్మఫలాన్ని అనుభవించడానికే కానీ అక్కడ కర్మ చేయడానికి అనుమతి ఉండదు. కేవలం మనుష్య జన్మ మాత్రమే పాపపుణ్యాలు బేరీజు వేసుకుని మోక్షాన్ని పొందే అవకాశం ఉంటుంది. శ్రీకృష్ణుడు భగవద్గీతలో కర్మయోగం, కర్మ సన్యాస యోగం అని 2 విధాలుగా చెప్తాడు. ఈ రెండింటిలో ఏది మంచిదో చెప్పమని అర్జునుడు అడుగుతాడు. దానికి కృష్ణుడు కర్మయోగము కంటే కర్మ సన్యాస యోగమే మెరుగైనదని చెప్తాడు. యోగం, తపస్సు, ముని వృత్తులను ఆశ్రయించి అంతటా బ్రహ్మమును చూస్తూ కర్మ సన్యాస యోగం ఆచరిస్తే పరమాత్మలో కలిసి మోక్షం పొందవచ్చని కృష్ణుడు చెప్తాడు. అలా అని మనిషి చేయవలసిన కర్తవ్యాలను వదిలేసి తపస్సు చేసుకోవడమే ముక్తి మార్గం కాదని, తన కర్తవ్యాలను ఆచరిస్తూ కూడా ముక్తిని పొందవచ్చని కర్మయోగంలో కృష్ణుడు చెప్తాడు. పుట్టిన ప్రతి జీవి కర్మ చేయక తప్పదని, కర్మ చేయకుండా జీవయాత్ర సాగదని కనుక కర్మయోగం ద్వారా పరమాత్మను చేరవచ్చని చెప్తాడు. జీవుడు తన భౌతిక శరీరాన్ని వదిలిపోయే సమయంలో పాపపుణ్యాలను వాసనలను వెంట తీసుకువెళ్తాడు. పాపపుణ్యాలు కర్మ వలనే జరుగుతాయి.
జరుగుతుంది. మానవుడు ఎలాంటి కర్మ చేయాలన్న నిర్ణయం అతడికే ఉంటుంది. పుణ్యకర్మ పాపకర్మ ఆచరించేది మానవుడే. గత జన్మలలో చేసిన పాప పుణ్య కర్మలు అనుభవించి మిగిలినవి ఈ జన్మలో అనుభవించాలని సనాతన ధర్మం చెప్తుంది. మంచి పనులు చేస్తే మానవులకు సుఖాన్ని స్వర్గాన్ని ఇస్తుందని, చెడ్డ పనులు చేస్తే కష్టాలను నరకాన్ని ఇవ్వగలదని మన ధర్మం బోధిస్తుంది. చనిపోయిన తరువాత కూడా ఆ జీవుని యొక్క పాపపుణ్యాలు లెక్కగట్టి స్వర్గ నరక రూపంలో ఆ కర్మ ఫలాలను ఇస్తుంది. శరీరం వదిలి వెళ్ళిపోయిన తరువాత ఆ జీవునికి కర్మకాండ చేస్తారు. అది ఆ శరీరానికి చివరిగా చేసే కర్మ అన్నమాట. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. కర్మ అకర్మ వికర్మ అని 3 రకాలుగా ఉంటుంది. కర్మ ఇంద్రియాలను నియంత్రించుకొని ధర్మప్రదమైన పనులు చేసేది కర్మ. ఫలాసక్తి లేకుండా కేవలం భగవంతుని ప్రీతి కోసం మాత్రమే చేసే పనులు అకర్మలు. శాస్త్రములచే నిషేధించబడిన అశుభకరమైన పనులు వికర్మలు. ఇవి హానికారకమైనవి, ఆత్మ అధపతనానికి దారితీసేవి వికర్మలు. ఇలా 3 రకాలుగా శ్రీకృష్ణుడు వర్గీకరించాడు. కనుక మానవుడు తాను చేసే కర్మలను సంస్కరించడం ద్వారా ఉన్నతిని సాధించవచ్చు, కష్టాలను అధిగమించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా సనాతన ఇన్ఫో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.